హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనమాంగ తెలుగు. విండ్ బ్రేకర్ యానిమీలో మన అందరి అండ్ చాలా మంది ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు అని అంటే మ్యాక్సిమం అందరికి గుర్తుకొచ్చే పేరు హాజిమే ఉమేమియా. వోల్ఫరిన్ లీడర్గా మన ఉమేమియా ఎంత స్ట్రాంగ్ అండ్ జాయ్ఫుల్గా ఉంటాడో మనం చూసాం. కానీ అతని బ్యాక్ స్టోరీ ఏంటో మీకు తెలుసా? తను ఎన్ని సిచ్యువేషన్స్ని అండ్ ఎట్లాంటి డార్క్ పాస్ట్ ఉందో మీకు తెలుసా? అండ్ ఉమేమియా చెప్తున్నా కదా, ఉమేమియా బ్యాక్ స్టోరీ మనకు కొంచెం ఎమోషనల్గా అండ్ హార్ట్ టచింగ్ అయితే ఉంటుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీకు అయితే అందరికైతే ప్రామిస్ చేస్తున్నాయి, ఇప్పటి నుంచి విండ్ బ్రేకర్ వీడియోస్కి అయితే బ్రేక్ రాదు. అండ్ లిటరలీ 1 month అయితే బ్రేక్ వచ్చింది అనుకుంటా ఈ వీడియోకి మధ్య. అండ్ ఈ వీడియోలో నేను చాప్టర్ 93 నుంచి 97 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఉమేమియా బ్యాక్ స్టోరీ మొత్తాన్ని అయితే కవర్ చేయబోతున్నాను. అండ్ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన ఉమేమియా చైల్డ్హుడ్ తోటి. ఉమేమియా వాళ్ళ పేరెంట్స్తో చాలా హ్యాపీగా ఉంటాడు అండ్ వాళ్ళ మదర్ ప్రెగ్నెన్సీలో ఉంటుంది. అండ్ ఉమేమియా చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు, ఎందుకంటే అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని. అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా అడుగుతారు ఎవరు పుడతారు అని చెప్పి అడిగితే వాళ్ళ పేరెంట్స్ అయితే ఉమేమియా రిటర్న్ అడుగుతారు, నువ్వెవరని అనుకుంటున్నావు అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఉమేమియా అంటారు, నాకు ఎవరు పుట్టినా హ్యాపీయే, ఎందుకంటే నేను చాలా టీవీస్లో అండ్ మంగాస్లో చూశాను. వాళ్ళ బిగ్ బ్రదర్ అయితే వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెలని అయితే కాపాడుతాడు, నేను కూడా అలాగే కాపాడి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాను. అండ్ అలాగే చాలా ఒక బిగ్ బ్రదర్ లాగా వాళ్ళని హ్యాపీగా ఉంచుతాను అని చెప్పి అంటాడు. అండ్ అక్కడితో మంచిగా నడుస్తున్న వాళ్ళ లైఫ్ సడన్గా ఒక ట్రక్ యాక్సిడెంట్ వల్ల ఉమేమియా పేరెంట్స్ అయితే చనిపోతారు. అండ్ ఉమేమియా మెంటల్గా బ్రేక్ డౌన్ అయిపోతారు, ఎందుకంటే యాక్సిడెంట్ చనిపోవాల్సింది ఉమేమియా. కానీ వాళ్ళ పేరెంట్స్ ఉమేమియాని కాపాడడానికి వాళ్ళిద్దరూ సాక్రిఫైస్ అవుతారు, అంటే ఉమేమియా బదులు. అండ్ ఇక్కడ ఇలా నడుస్తున్నాక మన ఉమేమియా ఫ్యూరిన్ అనే ఆర్ఫనేజ్లో అడ్మిట్ అవుతారు. అక్కడ ఫోస్టర్ కేర్ వర్కర్ అయిన యూకి షిషితారా ఉమేమియాని కేర్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడ ఉన్న చాలామంది పిల్లలు హ్యాపీగా ఉంటారు అండ్ ఆమ్లెట్ రైస్ తింటూ ఉంటారు. కానీ ఉమేమియా మాత్రం ఏమీ తినడు. అండ్ ఇప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉంటాడు, నా పేరెంట్స్ నా వల్లే చనిపోయారు అని చెప్పి తను బ్లేమ్ చేసుకుంటూ ఉంటాడు. యూకి అండ్ చాలామంది పిల్లలు అయితే ఉమేమియాని అడుగుతారు తినమని, కానీ ఉమేమియా వాళ్ళందరికీ దూరంగా జరిగి ఇలా అంటాడు, నేను ఒక మర్డరర్ని, నాకు మాత్రం దూరంగా ఉండండి, మీ మంచి కోసమే చెప్తున్నా అని చెప్పి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు. అండ్ ఉమేమియా ఏంటి ఆ బాధను తీసుకోలేక తను చనిపోదామని ఫిక్స్ అవుతాడు. అండ్ యూకి తన ఇంకొక అమ్మాయితో ఎవరో ఉంటారు, ఆ అమ్మాయి పేరు ఇంతవరకు ఎవరో రివీల్ చేయలేదు. అండ్ అమ్మాయితో ఇలా అంటాడు, అవును బయట డెలిక్వెంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు టౌన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, పిల్లల్ని ఎవరు బయటకు పంపించద్దు అని చెప్పి డిసైడ్ మాట్లాడుతుంటాడు. కానీ ఉమేమియా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటాడు అనమాట బయట డెలిక్వెంట్స్ సిటీని మొత్తం నాశనం చేస్తూ ఉంటారు. అండ్ మన ఉమేమియా అక్కడికి వస్తారు. అండ్ రౌడీలు ఉమేమియా అని చూసి ఎవడరా పిల్లోడు అని చెప్పి మనం కొట్టడానికి అయితే వస్తారనమాట. కానీ ఉమేమియా ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఉమేమియా ఒక పంచ్ ఇస్తాడనమాట. పంచి చాలా కోపం వస్తుంది ఆ డెలిక్వెంట్కి. అండ్ ఉమేమియా రిటర్న్ కొడతాడు. ఉమేమియా కింద పడిపోతాడు. కానీ ఆ డెలిక్వెంట్ ఇంతకుముందు చెప్పాను కదా కడుపులో కొట్టాడని చెప్పి వాడు కింద పడిపోతాడు అనమాట. ఎందుకంటే ఉమేమియా పవర్ ఎలాంటిది అనమాట, చిన్న ఉన్నప్పుడు చూస్తారు ఉమేమియా పవర్ ఎలాంటిదో. అండ్ వాళ్ళందరికీ ఇంకా కోపం వచ్చి ఉమేమియా అనేది చంపేద్దామని అనుకుంటారు. ఇంకా అప్పుడే ఒక 3rd year స్టూడెంట్ అయితే వస్తాడు ఫ్యూరిన్ నుంచి. వాడు వచ్చి కొన్ని ఉన్న అక్కడ రౌడీలందరినీ కొట్టి పడేసి ఉమేమియా దగ్గరికి వస్తే ఉమేమియా అరుస్తాడు మన పైన రిటర్న్లో, ఎందుకు కాపాడావు, నేను చనిపోవాలనుకుంటున్నాను, నువ్వు అసలు ఎందుకు నన్ను సేవ్ చేసావు అని అరుస్తాడు. అప్పుడు ఆ ఫ్యూరిన్ స్టూడెంట్ చెప్తాడు, నువ్వు చావాలంటే నీ ఓన్గా నువ్వు చావు, పక్క వాళ్ళతో చావాల్సిన అవసరం నీకు లేదు, పక్క వాళ్ళని డిస్టర్బ్ అండ్ వాళ్ళ హ్యాండ్స్ డచ్ చేయాల్సిన అవసరం నీకు లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి చావని చెప్పి ఒక బిల్డింగ్ పైకి తీసుకెళ్తాడు. ఆ బిల్డింగ్ పైన ఉమేమియా దూకడానికి అయితే రెడీగా ఉంటాడు అని దూకుతాడు. అండ్ అప్పుడే ఉమేమియాకి ఒక విజువల్ అయితే గుర్తొస్తుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళకి ఉమేమియాని కాపాడేటప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కొడుకున్నాన్ని కాపాడామని చెప్పి. వాళ్ళ స్మైల్ గుర్తుకొచ్చి ఉమేమియా లేదు నేను బతకాలని చెప్పి ఒక్క మూమెంట్ అనుకుంటాడు. అప్పుడే ఆ ఫ్యూరిన్ స్టూడెంట్ ఉమేమియాని కాపాడితేనే ఉమేమియా అన్కాన్షియస్ అవుతాడు. కళ్ళు ఓపెన్ చేసే లోపు యూకి అతను క్యారీ చేస్తూ ఉంటాడు. అండ్ ఉమేమియా యూకిని అయితే అడుగుతాడు, అవును మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారని కాపాడినందుకంటే యూకి చెప్తాడు, ఏ పేరెంట్స్ అయినా సరే తన పిల్లల్ని కాపాడేటప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడానికన్నా సరే వాళ్ళు రెడీగా ఉంటారు ఆ పిల్లల కోసం అంటే ఉమేమియా చాలా ఎమోషనల్గా ఏడుస్తాడు. అండ్ యూకి హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఉమేమియా తన బాధని లైట్గా వదిలేస్తున్నాడు కాబట్టి. అండ్ అప్పటి నుంచి ఉమేమియా అయితే చాలా హ్యాపీగా అండ్ అందరితో జాయ్ఫుల్గా ఉంటాడు. అండ్ అందరితో కలిసి ఆమ్లెట్ రైస్ తింటూ ఉంటారు. అండ్ వాళ్ళు కూడా ఉమేమియాని బిగ్ బ్రదర్ అని పిలవడం అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఉమేమియా అక్కడి నుంచి అసలు వెనక్కి తిరిగి చూడాలన్నమాట, అక్కడ నుంచి హ్యాపీగానే వెళ్తుంది. ఇక మిడ్ స్కూల్ డేస్ వచ్చేసరికి ఉమేమియా చాలా స్ట్రాంగ్ అవుతాడు. మకోచి టౌన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. టౌన్ని కాపాడాలి అని ఫ్యూరిన్ని యునైట్ చేయాలి అని ప్లాన్ చేస్తాడు. అందుకే ఉమేమియా తనతో పాటు సపోర్ట్ చేయడానికి కీ మెంబర్స్ని రిక్రూట్ చేసుకుంటాడు. వాళ్ళని మన 4 హెవెన్లీ కింగ్స్ ఆఫ్ ఫ్యూరిన్, తోమా హిరాజు, తత్సుకి సుబాకినో, సాకు మిజుకి, తకుమి మొమోసే,
ఉమమియా ఫ్యూరిన్ హై స్కూల్లో స్టూడెంట్గా ఎంటర్ అయ్యాక ఈ 4 కింగ్స్ తోని తన బ్రూటల్ స్ట్రెంగ్త్ అండ్ లవ్ తోటి ఫైట్ చేసి టాప్ స్పోర్ట్కి వెళ్తాడు. అలాగే టౌన్ని ప్రొటెక్ట్ చేసి ఆఫీషియల్ గోఫ్యూరిన్ గ్యాంగ్ని ఎస్టాబ్లిష్ చేసి లీడర్ అయ్యాడు. అండ్ నేను ఫైనల్ చెప్పేసి ఏంటంటే ఇక్కడతో ఉమమియా బ్యాక్ స్టోరీ అయితే అయిపోయిందనమాట. చాప్టర్ 93 నుంచి 97 వరకు మొత్తం అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఇది టోటల్గా చెప్పాలంటే ఉమమియా బ్యాక్ స్టోరీ. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ చెప్తున్నాక చాప్టర్ 98 నుంచి మీరు అక్కడ నుంచి బోరే కొట్టేది అనమాట. ఇంకా యాక్షన్ సీన్స్తో పాటు మీ బుర్రలు లేచిపోతాయి. ఇంకా మెల్లమెల్లగా అయితే ఇప్పటి నుంచి అయితే మీకు అందరికి ప్రామిస్ చేస్తున్నాయి కొంచెం వీడియోస్ లేవు. అండ్ ప్రతి వీడియోలో మాక్సిమం 20 చాప్టర్స్ అయితే కవర్ చేస్తాను. ఇప్పటికి మనం టోటల్గా 223 చాప్టర్స్ అయితే వచ్చేసాయి అనమాట. దాన్ని మనం తొందరగా అయితే కంప్లీట్ చేసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యానిమ్ మాంగా తెలుగు. అండ్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తే మేము మీకోసం అయితే ఇంకా చాలా వీడియోస్ అయితే తీసుకొస్తాను అనమాట. ఇదైతే నేను చేస్తున్న ప్రామిస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.